ఎస్, అమరావతి మళ్లీ ముస్తాబోతోంది. అర్ధాంతరంగా ఆగిపోయిన తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతోంది. అందుకేనేమో నవ్యాంధ్ర నవచరితగా మిగిలిపోబోతున్న ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పునఃప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అద్దరిపోయేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకీ పీఎం షెడ్యూల్ ఏంటి, ఆయన టూర్ విశేషాలేంటో చూద్దాం. అమరావతి పునః ప్రారంభానికి సర్వం సిద్ధం. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ప్రత్యేక ఆకర్షణగా అమరావతి రీలాంచ్ పైలాన్. అతిథులుగా అన్నదాతలు, అతిరథులు. యావత్ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునః ప్రారంభంపై కేంద్రీకృతమైంది. 5 ఏళ్ల క్రితం అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలు ప్రధాని బహిరంగ సభ వరకు ఏర్పాట్లలో చిన్న పొరపాటు కూడా జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి అక్కడ చంద్రబాబు, పవన్లు వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది. ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి రానున్నారు మోదీ. సభాస్థలికి చేరుకుని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అమరావతి పునః ప్రారంభ వేదిక నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. అమరావతి రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమరావతి ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఆ పైలాన్ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తులో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు. ప్రధాని సభా వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటోమొబైల్ స్క్రాప్ తో తయారు చేసిన మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ సింబల్స్ ని ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ఉంచారు. ఇక రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతోన్న అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ రైతులను కోరిన చంద్రబాబు వారి మంచి మనస్సును రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. భూములిచ్చిన అన్నదాతలే కాదు, అతిరథులు సైతం ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు